హాయ్ అండి. ఈ వీడియోలో పర్ఫెక్ట్‌గా ఫడ్జీ బ్రౌనీని బయట కంటే ఇంట్లోనే సూపర్‌గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా ఉంటుంది ఈ బ్రౌనీ. చాక్లెట్‌ని ఇష్టపడే వాళ్ళకైతే ఇది బాగా నచ్చుతుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. ఈ ఫడ్జీ బ్రౌనీని తయారు చేసుకోవడానికి ఒక బౌల్‌లో 100 గ్రామ్స్ వరకు బటర్‌ని వేసుకోవాలి. ఒక కప్పు డార్క్ చాక్లెట్ కాంపౌండ్‌ని వేసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో మెల్ట్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ చాక్లెట్ మెల్ట్ అయ్యేంత వరకు మెల్ట్ చేసుకోవాలి. ఇలా మెల్ట్ అయిన తర్వాత పక్కన పెట్టి పూర్తిగా చల్లారిన తర్వాతనే దీన్ని యూజ్ చేయాలి. ఇది చల్లారేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి హాఫ్ కప్పు షుగర్‌ని వేసుకోవాలి. 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. అలాగే రూమ్ టెంపరేచర్‌లో ఉన్న 2 ఎగ్స్‌ని వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్‌లోకి వేసుకొని అలాగే మెల్ట్ చేసుకున్న చాక్లెట్‌ని కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ పెట్టుకొని అందులో హాఫ్ కప్ వరకు మైదా వేసుకోవాలి. పావు కప్పు కోకో పౌడర్ వేసుకోవాలి. పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని బాగా జల్లించుకోవాలి. జల్లించుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసేలా ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కూడా కలుపుకున్న తర్వాత పావు కప్పు వరకు మిల్క్ చాక్లెట్ కాంపౌండ్‌ని కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత బటర్ పేపర్ వేసుకున్న ఒక ట్రేలోకి ఈ బ్యాటర్‌ని అంతా కూడా వేసేసి సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్నాక మిల్క్ చాక్లెట్ కాంపౌండ్‌ని ఇలా పైన కూడా కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 180 డిగ్రీస్‌లో ప్రీహీట్ చేసుకున్న ఓవెన్‌లో 25 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. మీరు స్టవ్ మీద చేసినట్టయితే 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో ప్రీహీట్ చేసుకున్న కడాయిలో 30-35 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. ఇలా బేక్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాతనే డిమోల్డ్ చేసుకోవాలి. ఇలా డిమోల్డ్ చేసుకున్న తర్వాత మీకు ఎంతవరకు సైజులో కావాలో అంతవరకు ఈ బ్రౌనీని కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం ఇంకా టేస్టీగా రావడానికి మిల్క్ చాక్లెట్‌ని మెల్ట్ చేసుకొని ఇలా వేసుకున్నాను. ఇంత టేస్టీగా ఉండే బ్రౌనీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.